తిన్నా తీరం బడతలే కూర్చున్నా తీరం బడతలే ఏడున్నా తీరం బడతలే ఏం చూస్తున్నా తీరం బడతలే బాధ అవుతుందే మనసులా. పాట నాకు పాట రావట్లే కానీ అసలు ఆ పాట పాడతా అంటే ఒక్కొక్కరు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరు కళ్ళలు నీళ్ళు తిరినాయండి. నాకైతే అసలు టూ మచ్ అంటే టూ మచ్ బాగా అనిపించింది. అసలు సెంటిమెంట్లు పక్కన పెట్టి ఒకరు దూసుకుపోతా అంటే కేవలం కొంతమంది ఇలా ప్రేమలు ఆప్యాయతలు పెంచుకుంటూ పోయే మార్గాన్ని మధ్యలోనే ఆపుకుంటున్నారు. అలాంటి సెంటిమెంట్లు ఇకనైనా అర్థం చేసుకొని పక్కన పెడతారని చిన్న మనవి. అలాంటి కోవుకే మన రామురావుతో కూడా చెందాడండి. సెంటిమెంటు, కేవలం సెంటిమెంట్. అందరూ గుర్తుకొస్తున్నారు, ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారు, పిల్లలు గుర్తుకొస్తున్నారు, ఊరు గుర్తొస్తుంది అని చిన్న కారణం వద్దు, పాపం తన మనసులో పెద్ద కారణం కావచ్చు. అలాంటి ప్రేమ గల్ల మనిషి మధ్యలో ఎలిమినేట్ అవ్వడం మాత్రం చాలా అంటే చాలా బాధించింది అందరికీ. అలాంటి బాధని పాట రకంగా చెప్పి బాధపడి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తెలుసు కదా మీకు ఉంటుంది బిగ్ బాస్ అని. శివాజీ, గ్రేట్ శివాజీ, సూపర్ ఉంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక చిన్న మాట, అతనికి ఏమో చిన్న మాట కావచ్చు కానీ మాలాంటి వాళ్ళకు రామురావుతో లాంటి వాళ్ళకు ఎవరికైనా అది పెద్ద మాట. ఏం రాము, నీకు ఇష్టం వచ్చి రావడానికి పోవడానికి దాన్ని బస్సు అనుకున్నావా? అసలు అడగాల్సింది ఎక్కడ ఆ క్వశ్చను? ఎక్కడ అడిగాడు అసలు? ఆ క్వశ్చన్ ఎక్కడ అడగాలి? ఎవరిని అడగాలి? ఆ ప్రశ్న ఎవరిని అడగాలి? ఎవరిని అడిగాడు? బిగ్ బాస్ బజ్ చూసిన ప్రతి ఒక్కరు మనసులో ఇదే మాట. అడగాల్సిన వారిని అడగకుండా అక్కడ భయపడి, ఇక్కడ ఏదో చిన్నపిల్లాడు అమాయకుడు కదా ఏమన్నా పడతాడు కదా అని మన రామురావుతో అడిగాడు ఆ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రామురావుతోని ఆ ప్రశ్న ఎలా అడుగుతాడు? మనోడు వచ్చింది ఎట్లా వచ్చిండు? ఆ ఇంటర్వ్యూలో లాస్ట్ వీక్ చెప్పింది బిగ్ బాస్ మాధురి, దువ్వాడ మాధురి గారు. నేను రావాలనుకున్నా వచ్చినా, పోవాలనుకున్నా పోతున్నా అన్నప్పుడు అప్పుడేమైంది ఆ డైలాగు? అప్పుడు చెప్పకుండా అమాయకుని పట్టుకొని ఎట్లా ఆడుతారు ఆ డాడీ? ఆ మాట నాకైతే అసలు నవ్వు వచ్చింది, కోపం వచ్చింది. అంతే కదా, ఏమంటారు కదా, పర్యటనకు మాటలు అంటారని వాస్తవం అది. అందుకే అంత ఫైర్గా బిగ్ బాస్ అంత ఫైర్గా దువ్వాడ మాదిరి ఆన్సర్, ప్రతి దానికి ఆన్సర్ చెప్పినప్పుడు భయపడ్డాడు మన శివాజీ. అప్పుడు రాలే. ఎలా అమ్మ ఎట్లా అంటారు? ఏం బస్సు అనుకుంటారా? ఏమైనా మీ ఆంధ్ర బస్సు అనుకుంటారా, తెలంగాణ బస్సు అనుకుంటారా, ఏదో బస్సు అనుకుంటారా అని చెప్పాలి మాధురిని. అక్కడ రాలే, నోరు తెరవలే. ఇక్కడ రామురావుతోడికి వేసి పడేసి డైలాగ్ ఇట్లా ఉంది కదా అని. అది